హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజైతే మనం పప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకుందామండి. అయితే ఈవినింగ్ స్నాక్గా కానీ బయట ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళేటప్పుడు పిక్నిక్స్ అలా తీసుకెళ్ళడానికి మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది కదండి. సో బయట ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు కదా, అప్పుడప్పుడు తినొచ్చులేండి. అలాంటప్పుడు మనమే క్యారీ చేసుకెళ్తే మా ఇంట్లో చేసిన హోమ్ మేడ్, అదే ఇంట్లో ప్రిపేర్ చేసిందే తీసుకెళ్తే బాగుంటుంది కదండి. సో అందుకని చెక్కలు చేస్తున్నానండి. దీని ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. స్నాక్స్గా పిల్లల కోసమని చెక్కలు చేసుకుందామండి. అదే పప్పు చెక్కలు అండి. చెక్కలు అంటే ఏవో అనుకునేరు, తింటాం కదండి. స్నాక్ పప్పు చెక్కలు చేసుకుందాం. దానికోసం అయితే బియ్యం పిండి అండి. అంటే ఇది కొంచెం 3/4 కేజీ ఉంటుంది. సో కేజీకి కొంచెం తక్కువ ఉందండి. కొద్దిగా నువ్వులు, అలాగే పెసరపప్పు. అంటే నేను ఒక్కోసారి శనగపప్పు కూడా వేస్తాను, ఈసారి పెసరపప్పుతో చేస్తాను. కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర. అంటే మనం పచ్చిమిర్చి అల్లం పేస్ట్తో పాటు కావాలనుకుంటే మన రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇవి ఉంటే వీటితోనే చేయొచ్చు. లేదు అంటే దీంతో కూడా మనం జంతికలు చేస్తాం కదా, అలాగే ఈ ఈ కారం పొడి కూడా వేస్ట్ చేస్తే చాలా ఎక్సలెంట్గా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. ఆప్షన్ కొద్దిగా బటర్ వేస్తానండి. ఓకేనండి. మనం ఇప్పుడు ప్రాసెస్ అయితే పచ్చిమిర్చి అంతా కూడా మనం పచ్చిమిర్చి అల్లం కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనండి, మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పిండి ఒక బేషన్ లాంటిది ఏదైనా తీసుకోండి. పిండిని ఇందులో వేసుకుందామండి. కొద్దిగా బటర్ వేసుకుందామండి. బటర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆయిల్ హీట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్నంతా మనం బాగా కలుపుకుందాం. అంటే బటర్ లేకపోతే హీట్ చేసి వేడి నూనె కూడా వేసుకోవచ్చండి. వేడి నూనె కూడా వేస్తే కరకరలాడితే. ఓకేనండి, కొంచెం బటర్ అంతా మనం ఇలా కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకుందామండి. పేస్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ కొద్దిగా నువ్వులు వేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ అంత నువ్వులు వేసుకుందాం. అలాగే కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకుందాం. కూడా ఒక 3 చెంచాలు అంత వేసుకోండి. 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు చూశాక వేసుకున్నాను. దీనంతా కూడా ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్నాం. అలాగే చెప్పాను కదండి, ఒక 1/2 స్పూన్ అంతా మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసాం కదా. ఆప్షన్ కావాలనుకుగా తినాలనుకుంటే వేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం అండి కొద్దిగా. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, అంటే పుదీనా కూడా బాగుంటుందండి వేసుకుంటే. ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుందామండి. చెప్పాను కదండి, బటర్ లేకపోతే నూనె వేడి చేసి కూడా వేసుకుంటే మనకి చెక్కలు గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. నేను ఒక్కోసారి ఆయిల్ వేస్తాను, ఒక్కోసారి బటర్ వేస్తానండి. చల్లారింది కదండి, ఇదంతా మనం కొంచెం కొంచెం వాటర్ ఓకేనండి, ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఓకేనండి, ఇలా అంటే చిన్న చెక్కలు కావాలనుకుంటే ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మనం అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే ఒక కవర్ లాంటిది. అంటే ఇప్పుడు మనం సరుకులు తెచ్చుకుంటాం కదండి, ఇలా 5 కేజీస్ కవర్ ఉంటుంది. నేను వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కట్ చేసి ఆయిల్ అప్లై చేసి దీని మీదే నేను ఒత్తేస్తానండి. ఎందుకంటే చెక్కలు ఉంది మా దగ్గర, కానీ అవి చాలా పెద్ద సైజు అండి. నేను చిన్నవి చేస్తున్నాను. దానిపైనే చేసేదాన్ని, అవి పెద్ద చెక్కలు వస్తాయండి. తోనైనా మనం ఒత్తేస్తే చెక్కలు రెడీ అయిపోతాయండి. ఓకేనండి, ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి మనం చిన్న పప్పు చెక్కల్లా కాకుండా నేను పెద్ద పెద్దగా, అంటే చపాతీ సైజు ఇలా తీసుకొని మనం ముందుగా నేను చూపించాను కదండి,
ఇలా బాల్స్ అయితే దీనికి కవర్ ఏదైనా కట్టి ఇలాంటి డబ్బాతో ప్రెస్ చేయొచ్చు అండి, కానీ ఎక్కువ టైం పడుతుంది కదా. సో నేను ఇంత తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని, ఇప్పుడు మనం ముందుగా చూపించాం కదండి ఈ కవర్ తీసుకున్నామండి. ఓకేనండి, ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం దీన్ని ఇప్పుడు మనం చపాతీలాగా కవర్ పెట్టి చేసుకుందామండి. చెప్పాను కదండి, ఈ సైజ్ చేసుకొని మనం దీనికి కూడా కవర్ కట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు అండి, ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు నేనైతే అలాగే చేస్తానండి ఒక్కోసారి. ఇప్పుడైతే నేను అదే ప్రాసెస్లో చూపిస్తానండి. మనం దీన్ని తీసి నేనైతే ఇలాగే చేస్తానండి. మన గ్లాస్ ఉంది కదా, దీంతో మూడు వస్తాయి కదండి, చుట్టూరా ఉన్నదంతా కూడా తీసేస్తే చూసారా ఇలా చక్కగా నీట్గా పలచగా కూడా వస్తాయి మనకు కావాల్సిన షేప్. ఓకేనండి, ఇలాగే మొత్తం అన్నీ కూడా మనం చెక్కలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సింపుల్గా అంటే ఆయిల్ అప్లై చేసుకొని అది సేమ్ ఇలా కవర్ని ఎలా పెట్టేసుకున్నాను. అటలోది. సో ఇవైతే పిల్లలకి తినడానికి, మనం ఎక్కడైనా బయట తీసుకెళ్ళడానికి కూడా చక్కగా చిన్న చిన్న వస్తాయి కదండి, తినడానికి కూడా కరకరలాడుతూ బాగుంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఎలా చేస్తుంది. అన్నీ కూడా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకుంటే మనం చెక్కలన్నీ కూడా ఈజీగా అయిపోతాయండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకేనండి, మన చెక్కలన్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి, ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి చెక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా వేగిపోయి లోపల వేగవండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలాగ మనం లో ఫ్లేమ్లో హీట్ ఎక్కే వరకు ఉంచుకొని ఈలోగా పూర్తిగా మిగతా చెక్కలన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం అండి. ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ చెక్కల్ని వేసుకుందాం అండి. ఓకేనండి, ఇందాక చెక్కలు కదా ఓకేనండి, వేగే కదా మనం అంటే ఆటోమేటిక్గా వేగితే అవే ఊడొచ్చేస్తాయండి. అలా చాలా అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు అవుటింగ్ ఎప్పటికైనా వెళ్తాం కదండి, ఏమన్నా టూర్ కాటి వెళ్ళేటప్పుడు చక్కగా స్నాక్స్ కింద పెట్టుకొని పట్టుకెళ్తే చాలా మనకి కొంచెం పిల్లలు మనం కూడా హెల్తీగా కూడా ఉండొచ్చు, అంటే బయట ఫుడ్ అంత ఎక్కువగా తినకుండా. అలాగే మనకు కూడా కొంచెం మనీ సేవ్ అవుతుంది కదండి. అదేనండి, పిక్నిక్స్కి టూర్స్కి వెళ్తాం కదా, అలాంటప్పుడు ఇవి క్యారీ చేసుకెళ్తే పిల్లలు మనం కూడా బాగా తిని ఎంజాయ్ చేయొచ్చు కదా. బయట సైడ్ అదే అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎక్కువ తినకుండా మన హోమ్లో ప్రిపేర్ చేసిన ఫుడ్డే తింటే మనం కూడా హెల్తీగా ఉంటాం, సిక్ అవ్వం కదా. ఓకేనండి, ఇవి వేగిపోయాయి కదా, ఇవి తీసేసుకుందాం. మళ్ళీ వేరే మిగతావి కూడా అలాగే వేయించేసుకున్నామండి. ఓకేనండి, వేగిపోయాయి కదా, చూసారా వేయగానే సౌండ్ ఎలా వస్తుందో.
ఓకేనండి. నెక్స్ట్ కూడా ఇలాగే వేసేస్తాను. ఫ్లేమ్లో పెట్టుకున్నాము కొద్దిగా. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా. ఓకేనండి. ఇంకా అన్నీ కూడా అలాగే వేసేసుకుందామని. ఓకేనండి. ఎంతో కరకరలాడే క్రిస్పీ పప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.